క్రికెట్ నుంచి పాకిస్తాన్ అవుట్. ఇటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా పాకిస్తాన్ పై నిషేధం విధించాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లపై బాంబు దాడితో పాకిస్తాన్ బ్యాన్ చేయాలని పెరుగుతుంది డిమాండ్. ఇటీవల ఆసియా కప్ సమయంలోనూ వివాదాస్పదమైన పీసీబీ తీరును అలాగే ఇప్పటికే పాకిస్తాన్తో క్రికెట్ ఆడేదే లేదని చెప్పేసి ప్రకటించింది ఇండియా. ఇలాగా ఇండియా బాటలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లపై దాడి మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి భావించవచ్చు అని చెప్పుకొస్తున్నారు. ఇటు పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలన్న రషీద్ ఖాన్ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఇటు యుద్ధాలు రాజకీయాల వివాదాల్లో మొత్తానికైతే ఇటు క్రీడాకారులను లక్ష్యం చేసుకోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. అలాగే ఆఫ్ఘాన్ క్రికెటర్లపై పాకిస్తాన్ బాంబు దాడి చేయడం ఏదైతే జరిగిందో దానిపై మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్ దాడుల్లో 8 మంది ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి చెందారు. అలాగే పాకిస్తాన్ది పిరికి పంద చర్య అంటూ ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రకంగా ఇరుగు పొరుగు దేశాలతోని మ్యాచుల్లో క్రీడా స్ఫూర్తిని విస్మరిస్తున్న పాకిస్తాన్ అలాగే గతంలోనూ పాకిస్తాన్ టూర్కు వెళ్ళిన శ్రీలంక ప్లేయర్లపై కూడా ఉగ్రవాద దాడులు జరగడం మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇటు ఇరుగు పొరుగు దేశాలు ఇటు శ్రీలంక అటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత్ ఈ 3 దేశాలకు సంబంధించిన క్రికెట్ టీమ్స్ ఏవి కూడా పాకిస్తాన్తో ఆడాలనుకోవట్లేదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లని టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు ఇవన్నీ చేసి ఆ దాడులు ప్రస్తుతానికైతే 8 మంది చనిపోయిన తర్వాత మొత్తానికైతే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని బ్యాన్ చేయాలి, ఇంకా క్రికెట్ ఆడనివ్వద్దు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చాలా చర్చ జరుగుతుంది. అసలు ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేని వాళ్ళని ఏం చేయాలి, ఇలా క్రికెట్ ప్లేయర్స్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసిన పాకిస్తాన్ లాంటి క్రికెట్ బోర్డుకి పాకిస్తాన్ ఆర్మీకి ఎలా సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ని కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఐఎమ్ డీప్లీ సాడెండ్ బై ద లాస్ ఆఫ్ సివిలియన్ లైఫ్స్ ఇన్ ద రీసెంట్ పాకిస్తానీ ఏరియల్ స్ట్రైక్స్ on Afghanistan, a tragedy that claimed the lives of women, children and aspiring young cricketers who dreamed of representing their nation on the world stage. ఒక విషాదం ఏదైతే జరిగిందో ఇక్కడ సివిలియన్స్ కూడా చనిపోయారు, కొంతమంది మహిళలు అలాగే పిల్లలు అలాగే ఎవరైతే ఆస్పైరింగ్ యంగ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ భవిష్యత్తును ఊహించుకొని ఏదైతే కొన్ని డ్రీమ్స్ని కొన్ని కలలను కన్నారో అవన్నిటినీ ఇప్పుడైతే పాకిస్తాన్ చేసిన దాడుల్లో అవన్నీ నాశనం అయిపోయాయి, ఆ జీవితాలు నాశనం అయిపోయాయి, ఆ ఆశలు ఆ కళలు అవన్నీ కూడా నాశనం అయిపోయాయి అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇమ్మోరల్ అండ్ బార్బరిక్ టు టార్గెట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక సివిలియన్స్ ఉంటున్న ప్లేస్ని ఒక సివిలియన్స్ ఉంటున్న బిల్డింగ్స్ని కానీ వీటన్నిటినీ టార్గెట్ చేయడం ఒక పిరికి పంద చేసే పనులు ఒక పిరికి పని అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. అలాగే ఒక ఇమ్మోరల్ అండ్ బార్బారిక్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద అయితే రషీద్ ఖాన్ ట్వీట్ ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా అయింది. ఇన్ ద లైట్ ఆఫ్ ప్రీషియస్ ఇన్నోసెంట్ సోల్స్ లాస్ట్, ఐ వెల్కమ్ ద ఏసీబీస్ డెసిషన్ ఆఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ అప్కమింగ్ ఫిక్చర్స్ అగైన్స్ పాకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, దాన్ని నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. సో మొత్తానికైతే ఈ కష్టకాలంలో సివిలియన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిలియన్కి సంబంధించిన బిల్డింగ్స్ని ఎలా టార్గెట్ చేస్తారు. యుద్ధం చేసేటప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం కనుక ఒక్కసారి గమనిస్తే కనుక ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ప్లేసెస్ని వాటిని మాత్రమే టార్గెట్ చేసింది. వాళ్ళ ఆర్మీకి సంబంధించిన హ్యాంగర్స్ ఎయిర్పోర్ట్స్ వీటిని టార్గెట్ చేసింది, వాళ్ళ మిసైల్స్ దాచిపెట్టిన ప్లేసెస్ని టార్గెట్ చేసింది. అంతేగాని సామాన్య ప్రజలు ఉన్న చోటుని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ ఇదే పని చేసింది. బార్డర్లో ఎవరైతే మన సివిలియన్స్ ఉన్నారో ఆ సివిలియన్స్కి సంబంధించిన ఇళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఫైరింగ్ చేశారు. మనం మాత్రం చాలా క్లియర్గా అక్కడ సివిలియన్స్కి ఎటువంటి నష్టం జరగకూడదు, సామాన్య ప్రజలు బాధపడకూడదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి చాలా ప్రిసైషన్ టార్గెట్స్ అంటే చాలా పర్టికులర్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కడెక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ భవనాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుసుకొని అంతే యాక్యురేట్గా వాటిని మాత్రమే టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియాతో ఎలా చేసిందో అదే విధంగా ప్రస్తుతానికి
ఆఫ్ఘనిస్తాన్లో కూడా సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా అంటే దాడి చేశారు. మా టెర్రరిస్టుల పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల పైన దాడి చేసినా కానీ, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన పోస్ట్ మీద కానీ, ఆర్మీ మీద దాడి చేసినా కానీ, వీళ్ళు ప్రతి దాడులు మాత్రం ఇష్టానుసారంగా ఎవరు కనిపిస్తే వాళ్ళు, ఎక్కడ సివిలియన్స్ ఉన్నారా, లేకపోతే ఎవరు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, మహిళలు ఉన్నారా, ఏం చూసేది లేదు. ఇష్టానుసారంగా దాడులు చేసేసి మేము గెలిచేసాం, మేము సాధించేసాం అని చెప్పేసి చెప్పుకుంటారు. కొంతమంది ఇలానే ఉంటారు. వాళ్ళు ఏదున్నా ప్రతి దాడి చేసేసి ఏదో గెలిచేసాం అని చెప్పి చెప్పుకునేలాగా ఉంటారు. సో మొత్తానికైతే పాకిస్తాన్ ప్రతిసారి ఇండియాతోని అదే వైఖరి, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా అదే వైఖరి చూపించింది. సో మొత్తానికైతే సామాన్య ప్రజలపై దాడి చేసిన దానికి, అలాగే దాంట్లో కొంతమంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన యంగ్ ప్లేయర్స్, యంగ్ క్రికెటర్స్, వాళ్ళు ఒక క్రికెట్ ప్లేయర్గా అవుదాం, ఆఫ్ఘనిస్తాన్ కోసం స్పోర్టివ్గా తీసుకొని ఆ గేమ్ని ఆడాలని ఎన్నో ఆశలు కలలు కంటున్న ఒక యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ కూడా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీన్ని ఏసీబీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్, దీన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ని బ్యాన్ చేయాలి. అలాగే పిఎస్ఎల్ అని చెప్పేసి ఐపీఎల్ లాంటి ఒక టోర్నమెంట్ ఏదైతే పాకిస్తాన్లో జరుగుతుంటుందో ఆ పిఎస్ఎల్ టోర్నమెంట్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. గతంలో మనం చూస్తే ఇండియా కూడా ఇలాంటి డిమాండ్స్నే ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళ వైఖరి, ఆ బోర్డుకు సంబంధించిన మెంబర్స్ కావచ్చు, ఆ ప్లేయర్స్ కావచ్చు, ఆ ఆర్మీ కావచ్చు, ఆ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా ఇలానే వ్యవహరిస్తున్నారు. సో ఇలాంటి ఒక ధోరణి ఏదైతే పాకిస్తాన్ చూపిస్తుందో సివిలియన్స్ టార్గెట్ చేసేదాన్ని, దాన్ని ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అలాగే గతంలో మనం చూస్తే శ్రీలంకకు సంబంధించిన ప్లేయర్స్ని కూడా, కొంతమందిని కూడా ఉగ్రదాడులు చేశారు ప్లేయర్స్ వచ్చినప్పుడు. సో మొత్తానికైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అలాగే అక్కడ ఆర్మీ కానీ అక్కడ గవర్నమెంట్ కానీ అందరూ సివిలియన్స్నే టార్గెట్ చేయడం మనం గమనించవచ్చు. ఒక్కసారి పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనీ దేశీయ క్రికెటర్లు ఎవరు చనిపోయారు అని అంటే కబీర్ సిబ్గతుల్లా, హారోన్, వీళ్ళు 3 చనిపోయినట్టు ఏసీబీ ప్రకటించింది. 3, ఒకరు కబీర్, అలాగే ఇంకొకరు హారోన్, అలాగే ఇంకొకరు సిద్బతుల్లా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది ఈ 3 మరణించారని ధృవీకరిస్తుంది. ఏసీబీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తానీ పాలన చేసిన పిరికి పంద దాడి అని చెప్పి చెప్పుకొచ్చింది. అలాగే ఇదొక కవర్డ్లీ అటాక్ క్యారీడ్ అవుట్ బై పాకిస్తాన్ రెజీమ్ అని చెప్పేసి అభివర్ణించింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది పౌరులు మరణించినట్లు పేర్కొంది. ట్రై సిరీస్ నుండి వైదొలుగుట ఈ విషాదకర సంఘటన నిరసనగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు గౌరవ సూచకంగా ఇటు పాకిస్తాన్ అలాగే శ్రీలంకతో కలిసి నవంబర్లో ఏదైతే జరగాల్సిన ఒక ట్రై సిరీస్ T20కి, అలాగే T20 టోర్నమెంట్కి సంబంధించిన ఒక ట్రై సిరీస్ ఏదైతే ఉందో ఆ ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రముఖ ఆఫ్ఘన్ క్రికెటర్లు దీన్ని చాలా విమర్శించారు. ఇటు రషీద్ ఖాన్ కావచ్చు, రషీద్ ఖాన్ అయితే చాలా క్లియర్గా అబ్సల్యూట్లీ ఇమ్మోరల్ అండ్ బార్బారిక్ అని పేర్కొన్నారు. ఇది ఒక అన్యాయమైన చట్ట విరుద్ధమైన చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వేదికపై వీటిని లెక్కల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఒక డిమాండ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఏసీబీ తీసుకున్న ట్రై సిరీస్ ఉపసంహరణ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇతర క్రీడాకారులు మనం చూస్తే కనుక మహమ్మద్ నబీ, అలాగే ఫజల్ ఫరూకీ, ఇలాంటి ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా ఈ దాడిని చాలా క్రూరమైన చర్య అని చెప్పేసి అభివర్ణించారు. తమ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి, బ్యాన్ చేయాలి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఏసీబీ ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హ్యూమన్ రైట్స్ వైలేషన్గా దీన్ని కన్సిడర్ చేయాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు కానీ మిగతా క్రికెట్ బోర్డ్స్ ఏవైతే మిగతా రాష్ట్రాల మిగతా దేశాలకు సంబంధించిన క్రికెట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని, హ్యూమన్ రైట్స్ వైలేషన్ పరిగణలోకి తీసుకొని వీళ్ళందరినీ బ్యాన్ చేయాలి. ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది ఇది. యుద్ధాలు, రాజకీయ వివాదాలతో పౌరులను, క్రీడాకారులను లక్ష్యంగా చేసుకోవడం స్పోర్టివ్ స్పిరిటా? ఏమనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. క్రికెట్ సంబంధాలు తెంచుకోవడం, ఈ సంఘటనపై నిరసన తెలియజేయడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ట్రై సిరీస్ నుండి వైదొలిగినందున ఇతర దేశాలు కూడా పాకిస్తాన్తో సంబంధాలని రద్దు చేసుకోవాలని చెప్పేసి, లేకపోతే బహిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న డిమాండ్లు 100% కరెక్ట్.
ఏసీబీ ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు పాకిస్తాన్ ఏదైతే తన వైఖరి ఏదైతే ఉందో తనపై చేసిన దాడులకి ప్రతి దాడి సివిలియన్స్ని సామాన్యమైన ప్రజలని అలాగే అక్కడ స్పోర్ట్స్ మెన్ని క్రికెటర్స్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ దాడి చేసి వాళ్ళందరినీ మొత్తానికైతే ఈ దాడుల్లో 8 మంది చనిపోయారు, మహిళలు పిల్లలు అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్ 3 ప్లేయర్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. హారోన్ అలాగే ఇంకొక 2 కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి పాకిస్తాన్ తీసుకున్న ఈ డెసిషన్కి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.